హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు ఆశ్రమ ధర్మం. ప్రవాళ దేశంలోని ముఖ్య నగరాలలో ఒకటైన రాజగిరికి వెలుపల సహజానందుడు అనే పండితుడు ఆశ్రమం నిర్మించుకొని శిష్యులకు తత్వ వేదాంత శాస్త్రాలు బోధిస్తుండేవాడు. ఆయన 80 ఏళ్ల పండు ముదుసలి. ఆశ్రమవాసి కాకపూర్వం ఆయన ప్రవాళ దేశ రాజకుటుంబీకులకు విద్యా బోధనలో ముఖ్యోపాధ్యాయుడిగా ఉండేవాడు. దేశ ప్రజలందరికీ ఆయన పట్ల ఎంతో భక్తి విశ్వాసాలు ఉండేవి. ప్రాకారపురం ప్రవాళ దేశ రాజధాని నగరం. రాజు నందికేశ్వరుడు సమర్థుడైన పరిపాలకుడు. ఆయన తన రాజ్యంలోని ముఖ్య నగరాలన్నిటికీ యోగ్యులు, శక్తిమంతులు అయిన వారిని ప్రధానాధికారులుగా నియమించేవాడు. ఒకసారి రాజగిరి నగరాధికారిని గురించి నందికేశ్వరుడికి కొన్ని ఫిర్యాదులు అందినాయి. ఆ నగర ముఖ్యాధికారి అసమర్థుడు అని, నగరం దాని చుట్టుపక్కల తీవ్రమైన అరాజక పరిస్థితులు ఏర్పడినవని ప్రజలు రాజుకు విన్నవించుకున్నారు. అక్కడ జరుగుతున్న అన్యాయాలకు అక్రమాలకు కారకుడు దుర్జయుడు అనేవాడు. వాడు మహారాణికి ప్రీతిపాత్రుడైన బంధుగోటిలో ఒకడు కావడంతో నగరాధికారికి అతన్ని అదుపులో పెట్టడం సాధ్యం కాలేదు. పైగా దుర్జయుడు ఎంతకాలంగానో తానే నగర పాలకుడు కావాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. రాణిగారి బంధువైన దుర్జయుడి ఆగడాలను గురించి రాజుకు చెప్పడం చిక్కులకు కారణం అవుతుందేమో అని భావించిన మంత్రి రాజుతో, మహారాజా, రాజగిరికి మరొక కొత్త అధికారిని పంపడం అవసరంగా కనబడుతున్నది. అందుకు అన్ని విధాలా సమర్థుడైన యువకుడు ప్రతాపుడనేవాడు మన ఆస్థానంలో ఉన్నాడు. అతన్ని పంపమని సెలవా అన్నాడు. రాజు అందుకు అంగీకరించాడు. మంత్రి ఆనాడే ప్రతాపుణ్ణి పిలిపించి రాజుగారు అతన్ని రాజగిరి ప్రధానాధికారిగా నియమించాడని, వెంటనే బయలుదేరిపోవలసిందని చెప్పాడు. ప్రతాపుడికి మంత్రి పట్ల ఎంతో భక్తి విశ్వాసాలున్నవి. అయినా ఈ నియామకం అతనికి చాలా బాధ కలిగించింది. తనలాంటి సమర్థుడైన వాణ్ణి రాజధాని నుంచి తప్పించి దూరంగా పంపించేందుకు మంత్రి అసూయ కొద్దీ ఇలా చేశాడని అపోహపడ్డాడు. పైగా తాను పుట్టి పెరిగిన పరిసరాలను వదిలి దూరంగా పోవలసి రావడం అతనిలో నిరాశ నిస్పృహలకు కారణమయ్యింది. అయినా రాజాజ్ఞ కనుక తప్పదు. ప్రతాపుడు అయిష్టంగానే రాజగిరికి బయలుదేరాడు. అక్కడున్న రథానికి ముందు వెనుక 10 మంది గుర్రపు రౌతులు సాయుధులై కదిలారు. ఒకనాటి ఉదయం వేళ రథం రాజగిరిని సమీపిస్తుండగా ప్రతాపుడికి చెట్ల కింద తన ప్రధాన శిష్యుడైన చిన్మయుడితో ఏదో చర్చిస్తున్న సహజానందుడు కనిపించాడు. బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతున్న ఆయన రూపం, ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణం చూస్తూనే ప్రతాపుడిలో వైరాగ్యం మొలకెత్తింది. ప్రతాపుడు రథం దిగి ఆశ్రమంలో ప్రవేశించాడు. దూరాన్నుంచి ఇది చూసిన సహజానందుడు శిష్యుడితో అతన్ని సమీపించాడు. ప్రతాపుడు సహజానందుడికి మోకరిల్లి, నా పేరు ప్రతాపుడు, మన రాజధాని ప్రాకారపురం నుంచి వస్తున్నాను. మహారాజు గారు నన్ను రాజగిరి పట్టణానికి పాలకుడుగా నియమించారు. పదవి స్వీకరించే ముందుగా తమ దర్శనం కావడం నా అదృష్టం. ఈ ఆశ్రమం, ఇక్కడి ప్రశాంత వాతావరణం, వీటన్నిటిని మించి తమ సాన్నిధ్యం, ఇవన్నీ చూశాక ఇక నాకెలాంటి పదవులు నిర్వహించాలని లేదు. తమరు అంగీకరిస్తే తమ శిష్యులలో ఒకడిగా ఇక్కడే ఉండిపోవాలని ఉన్నది అన్నాడు. సహజానందుడు ఒక క్షణకాలం ప్రతాపుడికేసి పరీక్షగా చూసి తరువాత కోపంగా, నేను సర్వసంగ పరిత్యాగినైన సన్యాసిని కాను. లోక వ్యవహారాల పట్ల ఆసక్తితో న్యాయాన్యాయ ధర్మాధర్మాలను గురించి చర్చించే తాత్వికుణ్ణి. నిన్ను గురించి నాకు సర్వం తెలుసు. ఇంత చిన్న వయస్సులో అంత వైరాగ్యం చూపించవలసిన అవసరం లేదు. నిన్ను శిష్యుడిగా స్వీకరించను అన్నాడు. ప్రతాపుడు సహజానందుడికి నమస్కారం చేసి మారు మాట్లాడకుండా రథం ఎక్కి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కొందరు అనుచరులు వెంటరాగా దుర్జయుడు పల్లకీలో వచ్చి ఆశ్రమం ముందు దిగుతూనే సహజానందుడికి పాదాభివందనం చేసి, ఈ వేసవిలో తమకు సదుపాయంగా ఉంటుందని ఆశ్రమం తోటలో పాలరాతి మంటపం కట్టేందుకు పనివాళ్లను పంపాను. కానీ తమరు వద్దన్నారట. తమకు ఈపాటి సేవ చేసుకునేందుకు కూడా నేను అర్హుణ్ణి కానా అన్నాడు వినయంగా. సహజానందుడు మందహాసం చేస్తూ, నీ సేవల మాట అటుంచి పాలరాళ్లతోనూ పట్టుపరుపులతోనూ
నాబోటి పండితులకు బద్ధవైరం అన్న సంగతి నీకు తెలియంది కాదు కదా. నాకు సేవ చేయటమే అంత ముఖ్యమని నువ్వు అనుకుంటే ఆశ్రమంలోనే ఎందుకు ఉండిపోకూడదు అని అడిగాడు. ఆ ప్రశ్నకు దుర్జయుడు గతుక్కుమని, గురుదేవా, నేను నగరంలో ఎన్నో వ్యవహారాలతోనూ వ్యాసంగాలతోనూ తల మునకలవుతున్న వాడిని. అయినా తమను సదా మనస్సులో ధ్యానిస్తూనే ఉన్నాను. అటువంటప్పుడు ఆశ్రమంలోనే ఉండవలసిన అవసరం ఏమున్నది అన్నాడు. ఈ జవాబుకు సహజానందుడు కోపంగా, దుర్జయ, నేను కోరి నిన్ను ఆశ్రమంలో మా మధ్య ఉండమని ఎన్నోసార్లు ఆహ్వానించాను. అయినా ఎందుకనో నువ్వు సందేహిస్తున్నావు. దీన్ని బట్టి నీకు నా పట్ల త్రికరణ శుద్ధిగా గురుభావం లేదని తేలిపోతున్నది. ఏదో స్వలాభం ఆశించి నా పైన భక్తి గౌరవాలు నటిస్తున్నావన్న అనుమానం కూడా కలుగుతున్నది. కనీసం ఒక్క 6 మాసాల పాటు ఆశ్రమంలో ఎందుకు ఉండిపోకూడదు అన్నాడు. ఎన్నడూ సహజానందుడు కోపగించుకోవటం ఎరుగని దుర్జయుడు ఆయన మాటలకు వణికిపోతూ, నేను ఆశ్రమవాసం స్వీకరించాలి అన్నదే గురువాజ్ఞ అయితే ఈ క్షణం నుంచే ఇక్కడ ఉండిపోతున్నాను అని అన్నాడు. సహజానందుడు తృప్తిగా తలాడించాడు. కానీ ఆయన ప్రధాన శిష్యుడు చిన్మయుడికి మాత్రం తన గురువుగారికి ఏమైనా మతి చాంచల్యం కలిగిందా అన్న అనుమానం వచ్చి ఆయన కేసి తేరిపారా చూశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సహజానందుడిని గురించి చిన్మయుడికి కలిగిన అనుమానం లాంటిదే నాకు కలుగుతున్నది. ఆశ్రమవాసం తనకు తానే కోరిన ప్రతాపుణ్ణి అనర్హుడి కింద జమకట్టి కోపగించుకొని ఆయన పంపివేయటం ఆశ్చర్యంగా లేదా? అదే సమయంలో రాజగిరి నగరంలో పరమ దుష్టుడు అని పేరు మోసిన దుర్జయుణ్ణి ఆశ్రమంలో తనకు శిష్యుడిగా ఉండమని ఆహ్వానించడం వింతగా లేదా? సహజానందుడి ఈ వింత ప్రవర్తనకు కారణం ఏమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సహజానందుడి ప్రవర్తనను గురించి ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఆయన పండితుడుగా, తత్వజ్ఞుడుగా, సమాజం పట్ల తన బాధ్యత ఎరిగినవాడు. రాజు నందికేశ్వరుడు అరాచక స్థితిలో ఉన్న రాజగిరికి పాలకుడిగా ప్రతాపును నియమించాడని వినగానే ఆ యువకుడు కడు సమర్థుడని సహజానందుడు గుర్తించాడు. అలాంటి వాళ్ళ స్థానం ఆశ్రమాల్లో కాదు, ప్రజల మధ్య. ఇక దుర్జయుడు సంగతి, నగరంలోని అరాచక స్థితికి అంతటకు అతడే కారకుడు. తాను మహారాణి బంధువును అన్న గర్వంతో ఉన్నవాడు. అలాంటి వాణ్ణి కనీసం 6 నెలల పాటైనా తన ఆశ్రమంలో ఉంచగలిగితే ఈ లోపల ప్రతాపుడికి అతడి సహచరుల్ని కఠినంగా శిక్షించే అవకాశం కలుగుతుంది. ఆ తరువాత దుర్జయుడు ఆశ్రమం వదిలినా సహచరులు లేని ఒంటరివాడవుతాడు. అప్పుడు అతన్ని అదుపులో పెట్టడం ప్రతాపుడు వంటి సమర్థుడైన పాలకుడికి ఏమంత కష్టం కాదు. సహజానందుడు ఇలా ఆలోచించే ప్రతాపుడు దుర్జయుడు పట్ల భిన్నంగా ప్రవర్తించాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ మీకు సహజానందుడి గురించి మీకు అసలు ఏమనిపించిందో ఒక చిన్న కామెంట్ పెట్టండి. అండ్ ఈ మంచి బేతాళ కథల గురించి తప్పనిసరిగా కామెంట్ పెట్టండి. అండ్ హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.